హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు రియలిస్టిక్ స్టోరీస్. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే స్టోరీ వచ్చేసి 'మూగ మనసులు' ఎపిసోడ్ 5 అండి. ఈ ఎపిసోడ్‌తో ఈ స్టోరీ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. స్టోరీ పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అందరూ హాస్పిటల్ బయట డాక్టర్ ఏమి చెప్తారా అని కంగారుగా ఎదురుచూస్తూ ఉంటారు. కొంచెం సేపటికి డాక్టర్ వచ్చి, "మీలో సంధ్య భర్త ఎవరు?" అని అడుగుతారు. వెంటనే సుధీర్, "నేనే డాక్టర్" అంటూ వేగంగా వచ్చి, "మా సంధ్యకు ఎలా ఉంది?" అంటాడు కంగారుగా. డాక్టర్, "మీకు కమలలు పుట్టారు. 2 అబ్బాయిలు" అంటారు. "మరి మా సంధ్య?" అంటాడు చందు వెనకాల నుండి. "సంధ్య కూడా బాగానే ఉంది. కాకపోతే తనకి ఉన్న బలహీనత వల్ల స్పృహలో లేదు. మెల్లగా కోలుకుంటుంది. ఏమీ ఇబ్బంది లేదు" అంటారు. అందరూ కాస్త ఊపిరి పీల్చుకుంటారు. "సంధ్యని లేపకుండా పిల్లలను చూడండి. సంధ్యని రూమ్‌కి షిఫ్ట్ చేస్తారు" అంటారు డాక్టర్. అందరూ సంతోషంగా పిల్లల్ని చూస్తారు. సంధ్య వాళ్ళ అమ్మ సంధ్య బెడ్ దగ్గరే కూర్చొని బాధపడుతూ ఉంటుంది. సుధీర్ వాళ్ళ అన్నయ్యలకు, వాళ్ళ బంధువులకి అందరికీ కాల్ చేసి సంతోషంగా, "నాకు కమలలు పుట్టారు" అని చెప్తూ ఉంటాడు. చందు, మేఘ పిల్లల్ని ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటారు. సుధీర్ అందరికీ చెప్పేసి తన పిల్లల దగ్గరికి వచ్చి చూసుకొని మురిసిపోతూ ఉంటాడు. ఇంతలో సంధ్యకి మెల్లగా మెలకువ వస్తూ ఉంటుంది. వెంటనే మేఘ తన దగ్గరకు వెళ్ళి, "ఎలా ఉంది సంధ్య?" అని అడుగుతుంది. సంధ్య నీరసంగా, "పర్లేదు, నా బిడ్డ ఇక్కడ" అంటుంది. "బిడ్డ కాదు సంధ్య, నీకు కమలలు పుట్టారు. 2 అబ్బాయిలు" అంటుంది. మేఘ చాలా సంతోషంగా, "అవునా, ఎలా ఉన్నారు?" అంటుంది సంధ్య. మేఘ తడబడుతూ, "ఇదిగో ఇక్కడ ఉన్నారు" అంటుంది. సంధ్య తలెత్తి చూసేటప్పటికి సుధీర్ చేతిలో ఒకరు, చందు చేతిలో ఒకరు ఎత్తుకొని కనిపిస్తారు. పక్కనే సంధ్య వాళ్ళ అమ్మ కూడా ఉంటుంది. సంధ్య షాక్‌తో, "మేఘ, ఏంటి నువ్వు చేసిన పని? నా పిల్లలను నాకిచ్చి వెళ్ళిపొమ్మను వాళ్ళని బయటికి" అంటుంది కోపంగా. మెల్లగా సంధ్య వాళ్ళ అమ్మ సంధ్య దగ్గరకు వచ్చి, "కోపం తెచ్చుకోకు సంధ్య. పరిస్థితులు అన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండవు. కాలం ప్రతి మనిషిలో మార్పు తీసుకువస్తుంది. సుధీర్ కూడా అలాగే తన తప్పు తెలుసుకున్నాడు. నువ్విలా సురక్షితంగా ఉండడానికి కారణం చందు. నేను చెప్పేది విను" అంటుంది. సంధ్య, "నాకు వినాలని లేదు. వెళ్ళిపొమ్మని చెప్పు మేఘ అందరినీ" అంటుంది. వెంటనే సుధీర్ సంధ్య కాళ్ళు పట్టుకుని, "సంధ్య, దయచేసి నన్ను క్షమించు. నా జీవితంలో ఇంకెప్పుడు ఏ తప్పు చేయను. దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వు" అంటాడు. సంధ్య ఏమీ మాట్లాడకుండా ముఖం పక్కకు తిప్పుకుంటుంది. మేఘ, "వీళ్ళందరినీ బయటకు పొమ్మని చెప్పు. నాకు వీళ్ళ మొహం చూడడం కూడా ఇష్టం లేదు" అంటుంది కోపంగా ఏడుస్తూ. సుధీర్, చందులు పిల్లలను అక్కడ పెట్టేసి బయటకు వెళ్ళిపోతారు. సంధ్య వాళ్ళ అమ్మ, మేఘ మాత్రమే సంధ్య దగ్గర ఉంటారు. "సరే సంధ్య, అదంతా వదిలేయ్. ఇప్పుడు నువ్వు చాలా నీరసంగా ఉన్నావు. నీకు విశ్రాంతి అవసరం. పూర్తిగా విశ్రాంతి తీసుకో" అంటూ 2 పిల్లల్ని తీసుకువచ్చి సంధ్య దగ్గర పడుకోబెడుతుంది. సంధ్య తన పిల్లల్ని దగ్గరికి తీసుకొని ఇద్దరికీ నుదుటిపైన ముద్దు పెట్టి, "నా పిల్లల్ని నేను చూసుకోగలను. ఇంకా నా జీవితంలో ఎవరినీ నమ్మి మోసపోవాలి అని అనుకోవట్లేదు. నా జీవితానికి నా పిల్లలు చాలు. వాళ్ళ నీడ కూడా నా పిల్లలపై పడడం నాకిష్టం లేదు. మగాడు జీవితంలో లేకపోతే బ్రతకలేమా ఏంటి? వాళ్ళని నమ్మి మోసపోవడం కంటే ఒంటరిగా నా పిల్లలతో నా బ్రతుకు నేను బ్రతకడం నాకు చాలా సంతోషం" అంటుంది సంధ్య. ఇంతలో సంధ్య వాళ్ళ అమ్మ, "సరే, నువ్వు వద్దు అనుకుని వచ్చేసావు. కానీ నీ వెనకాల ఏం జరిగిందో నీకు తెలియదు. నేను చెప్తే నువ్వు నమ్మవేమో. నీతో పాటు ఉన్న నీ ఫ్రెండ్‌ని అడుగు. అసలు నీ వెనకాల ఏం జరిగిందో తను అంతా వివరంగా చెప్తుంది" అంటూ, "మేఘ, నువ్వు చెప్పమ్మా" అంటుంది. మేఘ సంధ్య దగ్గరకు వచ్చి
జరిగినది అంతా వివరంగా చెప్తుంది. సరే మేఘ, చందు నాకు సహాయం చేయొద్దు అంటే నువ్వు చేయకుండా ఉండేదానివా? ఆ సమయంలో ఎలాగైనా నీకు చేతనైన సహాయం నువ్వు చేసేదానివి. మీరు ఇంకేమీ చెప్పొద్దు. వాళ్ళని వెనకేసుకుని రావాలని చూడొద్దు. మీరు ఏం చెప్పినా గానీ నాకు వాళ్ళపై నమ్మకం అనేది కలగట్లేదు. వాళ్ళ గురించి ఆలోచించాలి అని కూడా లేదు. ఇంక వదిలేయండి. నాకు చాలా నీరసంగా ఉంది అని పడుకుంటుంది. మేఘ బయటకు వెళ్ళి సుధీర్‌కు, చందుకు జరిగినది వివరించి చెప్తుంది. సంధ్య ఏమి చెప్పినా వినట్లేదు. చందు, ఇంక మీరే ఏదైనా చేయాలి. తను నమ్మేలా అంటుంది మేఘ. సుధీర్, చందులు ఇద్దరూ సరే అని ఆలోచిస్తూ ఉంటారు. కాసేపటి తర్వాత చందు నేను సంధ్యతో మాట్లాడతాను అని లోపలికి వెళ్తాడు. చూడు సంధ్య, నీ జీవితంలో జరిగిన అనుకోని సంఘటనల వల్ల నువ్వు ఇప్పుడు జరుగుతున్న సత్యాన్ని గ్రహించలేకపోతున్నావు. సుధీర్‌కు ఒక అవకాశం ఇవ్వు. 3 నెలల నుండి నేను సుధీర్‌తోనే ఉంటున్నాను. సుధీర్ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. నువ్వు ఎప్పుడూ చెప్తూ ఉండేదానివి కదా! ఒక మనిషిని ప్రేమ మాత్రమే మార్చగలదు అని. నీ ప్రేమ సుధీర్‌ని మార్చింది. ఒక్కసారి నువ్వు సుధీర్‌తో మాట్లాడి చూడు, నీకే అర్థమవుతుంది. నన్ను క్షమించకపోయినా పర్లేదు కానీ, సుధీర్‌ని క్షమించి నీ జీవితంలోనికి రానివ్వు. నీ జీవితం బాగుంటే ఇంక నాకు అంతే చాలు. నేను బయటకు వెళ్ళి సుధీర్‌ని పంపిస్తాను. ఒక్కసారి దయచేసి సుధీర్‌తో మాట్లాడు అంటూ బయటకు వెళ్ళి సుధీర్‌ని పంపిస్తాడు. సుధీర్ లోపలికి వచ్చి పిల్లలిద్దరిని తన చేతిలోనికి తీసుకొని, నా 2 బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను సంధ్య. నేను జీవితంలో ఏ తప్పు చేయను. మందు తాగడం కూడా మానేశాను. నా జీవితమంతా నీకు, నా బిడ్డలకు అంకితం అంటూ సంధ్య చేయి పట్టుకొని ఏడుస్తాడు. సంధ్య కూడా ఏడుస్తూ ఉంటుంది. వద్దు సంధ్య, నువ్వు ఏడవద్దు. ఈ క్షణం నుండి నీ కంటిలో నుండి ఒక కన్నీటి చుక్క రాలినా దానికి బాధ్యత నాదే అంటాడు సుధీర్. సంధ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. సుధీర్ సంధ్య చెయ్యి పట్టుకొని అక్కడే కూర్చుని ఉంటాడు. కాసేపటికి చందు, సంధ్య వాళ్ళ అమ్మ మేఘ లోపలికి వస్తారు. సంధ్య వాళ్ళ అమ్మ, నేను చేసిన తొందరపాటు నిర్ణయం వల్ల ఇప్పటి వరకు నీ జీవితంలో సంతోషం అనేది లేకపోయింది. ఇప్పటి నుండి నీ సంతోషానికి ఏ కొదువ ఉండదు సంధ్య అంటుంది. కానీ సంధ్య మౌనంగానే ఉంటుంది. ఇంతలో మేఘ, అందరూ తప్పు తెలుసుకొని నువ్వే కావాలి అని వచ్చారు కదా సంధ్య, ఒక్కసారి ఆలోచించవే. ఏమైనా అయితే మళ్ళీ నా దగ్గరకు వచ్చేయి. నేనున్నా కదా ఒక అనాథని అంటుంది నవ్వుతూ. ఇంతలో సుధీర్, మేఘ, ఇంకోసారి అలా అనకు. నువ్వేం అనాథవి కాదు. నీకు ఈ అన్నయ్య ఉన్నాడు. ఇప్పటి వరకు నా బిడ్డల్ని, నా భార్యని కంటికి రెప్పలా చూసుకున్నావు. ఇక నుండి ఈ అన్నయ్య నీకు తోడుగా ఉంటాడు అంటాడు సుధీర్. అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు కానీ సంధ్య మౌనంగానే ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఇంతలో చందు, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారులే, మనం పిల్లల్ని తీసుకుని బయటకు వెళదాం రండి అంటాడు. సుధీర్ సంధ్య చెయ్యి పట్టుకుని వదలకుండా అక్కడే కూర్చుని ఉంటాడు. ఒక్కసారి మాట్లాడు సంధ్య. నీ నిర్ణయం ఏదైనా సరే ధైర్యంగా చెప్పు. నేను నీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అంటాడు. సంధ్య ఆలోచిస్తూ మెల్లగా, మీరంటే నాకు ఇష్టం లేదు కానీ మీరే కావాలని పెళ్లి చేసుకున్నారు. పెళ్ళి అనే బంధానికి, మీరు కట్టిన తాళికి విలువనిచ్చి మీతోనే ఉన్నాను. మీరేమి చేసినా నేను కడుపుతో లేకముందు అవన్నీ పట్టించుకోలేదు కానీ నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత నా బిడ్డ కోసం అన్నీ మీరే అనుకున్నాను. కానీ మీరు నన్ను మోసం చేశారు. పైగా మీరు ఒక మాట అన్నారు గుర్తుందా? నీకేమో బెడ్ రెస్టు, నువ్వు మీ ఇంటి దగ్గరే ఉన్నావు. ఆఫీస్‌లో స్ట్రెస్ ఎలా తీర్చుకోవాలి అని. స్ట్రెస్ అనేది ఒక సెక్స్ వల్లే రిలీఫ్ అవుతుందా? సెక్స్ అంటే అన్నిటికీ ఒక మార్గం కాదు. నిజంగా ప్రేమిస్తే వాళ్ళు మాట్లాడితే చాలు అన్నీ మర్చిపోయి రిలీఫ్ అవుతారు. మీరు నన్ను నిజంగా ఇష్టపడలేదు.
ఆడపిల్ల పెళ్ళికి ముందు ఎంత ప్రాణంగా ఎవరినైనా ప్రేమించినా కూడా పెళ్లి తర్వాత తన భర్త, తన కుటుంబమే ముఖ్యమనుకుంటుంది. నేనే కాదు, ఏ ఆడపిల్ల అయినా కూడా పెళ్ళికి విలువనిస్తుంది. కానీ మీలాంటి మగాళ్ళు మాత్రం దాన్ని పెద్ద అవకాశంగా భావించి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడతారు. మీరు నన్ను పెళ్లి చేసుకొని అదొక హక్కుగా భావించారు. భార్య అంటే అన్నీ భరిస్తూ ఉండే బానిస అనుకున్నారు. నన్నెప్పుడూ అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. అందుకే మనిద్దరి మధ్య ఇన్ని గొడవలు వచ్చాయి. వెంటనే సుధీర్, నువ్వు నా దగ్గర నుండి దూరమైపోయాకే నీ విలువ తెలిసింది. నేను ఇప్పుడు నిజంగా నిన్ను ఇష్టపడుతున్నాను. నీ అనుమతి లేకుండా నీ చెయ్యి కూడా టచ్ చేయను. నువ్వు నాతో ఉండు చాలు అంటాడు బాధగా. నేను ఇప్పుడు నా బిడ్డల గురించి ఆలోచిస్తున్నాను. పిల్లలకి తన తండ్రి మొదటి హీరో. నా బిడ్డలు తండ్రి లేకుండా పెరగడం నాకు ఇష్టం లేదు. ఆ కారణం వల్లే మీతో ఇలా మాట్లాడాల్సి వస్తుంది. మీరు ఈ పరిస్థితిని కూడా మీకు అనుకూలంగా మార్చుకోకండి అంటుంది సంధ్య. సుధీర్, అస్సలు మార్చుకోను సంధ్య. ఇంకా నా జీవితమంతా నీతోనే. కలలో కూడా నీకు అన్యాయం చేయాలని ఆలోచించను. దయచేసి ఒక్క అవకాశం ఇవ్వు అంటాడు. సంధ్య మౌనంగా తల ఊపుతుంది ఒప్పుకున్నట్లుగా. సుధీర్ వెంటనే బయటకు వెళ్ళి, చందు, సంధ్య నన్ను క్షమించింది. మన ఊరు వెళ్ళే ఏర్పాట్లు చూడు. అందరినీ తీసుకొని వెళ్ళిపోదాం అంటాడు సంతోషంగా. అందరూ కలిసి ఇంటికి వచ్చేస్తారు. అప్పటి నుండి సుధీర్లో చాలా మార్పు వస్తుంది. సంధ్యని బాగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. సంధ్య మాటలకు విలువనిస్తూ పద్ధతిగా మంచి భర్తలా మారడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సంధ్య వాళ్ళ అమ్మ కూడా సంధ్య వాళ్ళతో పాటు పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళతోనే ఉంటుంది. చందు వీలైనప్పుడల్లా తన భార్యతో కలిసి పిల్లలతో ఆడుకుని వెళ్తూ ఉండేవాడు. సంధ్య ఆరోగ్యం కొంచెం కొంచెం కుదుటపడుతూ ఉంటుంది. సరిగ్గా 5 నెలల తర్వాత సంధ్య పూర్తిగా కోలుకుంటుంది. సంధ్య వాళ్ళ అమ్మ, సంధ్య, సుధీర్ను ఇప్పటికైనా నమ్ముతావా అంటుంది. సంధ్య నవ్వుతూ, పర్లేదు, నమ్మొచ్చు అంటుంది. సుధీర్ ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉంటాడు. సంధ్య వాళ్ళ అమ్మ సంధ్యతో, సుధీర్ మారిపోయాడు అని నమ్ముతున్నావు కదా. నీకోసం వాళ్ళ అమ్మ అన్నయ్యలతో కూడా మాట్లాడడం మానేశాడు. నీకోసం కుటుంబాన్ని కూడా వదులుకున్నాడు. ఇకనైనా తనతో సంతోషంగా ఉండు సంధ్య అంటుంది. ఇప్పుడు సంతోషంగానే ఉన్నాం కదా, మాకేమైంది అంటుంది సంధ్య. సంతోషం అంటే నువ్వు ఒక గదిలో తను ఒక గదిలో పడుకోవడం కాదు, ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండడం అని. దానిదేముంది అమ్మా, పడుకుంటాంలే అంటుంది సంధ్య క్యాజువల్గా. దానితో సంధ్య వాళ్ళ అమ్మ చందుకి కాల్ చేసి, చందు, కొంచెం మల్లె పువ్వులు, స్వీట్స్ తీసుకురా బాబు. వీళ్ళు ఇప్పటి వరకు ఎవరి గదిలో వాళ్ళు పడుకుంటున్నారు. వీళ్ళని ఇప్పటికైనా ఒకటి చేయాలి అంటుంది. వెంటనే చందు, దానిదేముంది ఆంటీ, ఇప్పుడే బయలుదేరుతాను అని మొదటి రాత్రికి కావలసినవి అన్నీ తీసుకొని బయలుదేరి వస్తాడు చందు. తన భార్య, చందు ఇద్దరూ కలిసి దగ్గరుండి రూమ్ అలంకరిస్తారు. అది చూసిన సంధ్య, అమ్మా నీకు పిచ్చా ఏంటి నువ్వు చేసిన పని? పెళ్ళి అయి పిల్లలు ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవన్నీ? అవసరమా మాకు? మళ్ళీ చందుతో చూపిస్తున్నావు అంటుంది. ఆంటీ మమ్మల్ని ఏమీ చేయమనలేదు, మేమే చేస్తున్నాము. నా ఫ్రెండ్ సుధీర్ కోసం చేస్తున్నాను, నీ కోసం కాదు అంటాడు చందు. ఇంతలో సుధీర్ ఆఫీస్ నుండి వస్తాడు. ఏంటి హడావిడి చేస్తున్నారు అందరూ, ఏమైంది అంటాడు. చందు నవ్వుతూ, నీకు ఫస్ట్ నైట్ బ్రో అంటాడు. సుధీర్ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. మీ భార్య గారు ఒప్పుకున్నారులే, నువ్వు టెన్షన్ పడకు అంటాడు చందు. అవునా, నిజంగా ఒప్పుకుందా అంటాడు. ఒప్పుకుంది కాబట్టే ఇవన్నీ చేస్తున్నాం, తమరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి అంటాడు. సంధ్య ఏమీ మాట్లాడకుండా గదిలోనికి వెళ్ళిపోతుంది. సుధీర్ చాలా సంతోషంగా వెళ్ళి రెడీ అవుతాడు. సంధ్య వాళ్ళ అమ్మ, సంధ్య నువ్వు కూడా రెడీ అవ్వు, ఈరోజు పిల్లల్ని నేను చూసుకుంటాను అంటుంది. పిల్లలు ఉంటే ఏమైందమ్మా, పిల్లలు నాతోనే ఉంటారు, నాకేం ఇబ్బంది లేదు.
పైగా పిల్లలు అర్ధరాత్రి పాల కోసం ఏడుస్తారు. నేను చూసుకుంటాను. నేనేం కొత్త పెళ్లి కూతురిని కాదు కదా! నువ్వేం ఆలోచించకుండా తినేసి పడుకో అంటుంది. సుధీర్ సంధ్య కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో సంధ్య పిల్లల్ని తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టి, ఆ రూమ్‌లో ఉన్న ఉయ్యాలలు, పిల్లల బట్టలు అవన్నీ తీసుకొచ్చి ఈ రూమ్‌లో పెట్టండి. పిల్లలకు కావాల్సిన పాలు నేను తీసుకొస్తాను అంటుంది సంధ్య. సరే అంటూ వెళ్తాడు సుధీర్. సంధ్య వచ్చి పిల్లలకి పాలు పట్టించి ఉయ్యాలలో పడుకోబెడుతుంది. పిల్లలు నిద్రపోయారా అంటాడు సుధీర్. ఇప్పుడే పడుకున్నారు అంటుంది సంధ్య. కాసేపటి వరకు ఇద్దరు ఏమీ మాట్లాడుకోకుండా మౌనంగా ఉంటారు. సరే నాకు నిద్రొస్తుంది నేను పడుకుంటాను అంటుంది సంధ్య. అవునా, అదేంటి అప్పుడే పడుకుంటావా అంటాడు సుధీర్. మీరేం మాట్లాడట్లేదు కదా. ఇంకేం చేస్తాను, పడుకుంటాను అంటుంది. మాట్లాడాలి అనే ఉంది నాకు కూడా. ఎలా మొదలుపెట్టాలో, ఏం మాట్లాడాలో ఏమీ తెలియట్లేదు అంటాడు. నా దగ్గర ఎందుకు మీకు మొహమాటం? పెళ్ళైన కొత్తలో నా భార్య మీద సర్వ హక్కులు నాకు ఉంటాయి అని వద్దు నాకిష్టం లేదు అన్నా కూడా నా మీద పడి మీకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు కదా. ఇప్పుడు ఏమైంది అంటుంది. అందుకే కదా క్షమించమని నీ కాళ్ళ మీద పడ్డాను. సంధ్య, అదంతా వదిలేయ్. ఇప్పుడు ఏమి చేయాలో ఆలోచించు అంటూ సుధీర్ దగ్గరికి వచ్చి మెల్లగా సంధ్య చేతిని పట్టుకుని, ఇదంతా నీకు ఇష్టమేనా అని అడుగుతాడు. ఇష్టం కాబట్టే కదా రూమ్లోకి వచ్చాను అంటుంది. మరీ అంత కఠినంగా మాట్లాడకు సంధ్య, కొంచెం ప్రేమగా మాట్లాడొచ్చు కదా అంటూ సుధీర్ ఇంకొంచెం దగ్గరికి వచ్చి, నన్ను బావా అని పిలుస్తావా సంధ్య అని అడుగుతాడు. ఎందుకు అంటుంది. ఏమో తెలీదు కానీ ఒక్కసారి పిలవచ్చు కదా అంటాడు. సరే బావా అంటుంది సంధ్య. నువ్వు అలా ప్రేమగా పిలిస్తే నాకు చాలా నచ్చింది. ఇద్దరు పిల్లలు పుట్టాక నా మొదటి రాత్రి నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇంత ఫీలింగ్ రాలేదు ఎప్పుడు కూడా. నాకు నువ్వు కావాలి సంధ్య, జీవితాంతం అంటాడు తన బడిలో పడుకుని. సంధ్య మెల్లగా సుధీర్ తల వెంట్రుకలు నిమురుతూ ఉంటుంది. నువ్వెప్పుడు చెప్తూ ఉండేదానివి కదా, సెక్స్ అంటే ఇద్దరి ఇష్ట ప్రకారంతో జరగాలి అని. ఇలా నీతో ఈ రూమ్లో నీకు నచ్చినట్లు ఉంటే నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది అంటాడు సుధీర్. నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు? ఏదైనా మాట్లాడొచ్చు కదా సంధ్య అంటాడు. జరిగిపోయినవి వదిలేయండి. ఇప్పటి నుండి మన కొత్త జీవితం మొదలు పెడదాం అంటుంది సంధ్య. సుధీర్ సంధ్య ఒడిలో నుండి పైకి లేచి సంధ్యను దగ్గరకు తీసుకొని తన నుదుటిపై ముద్దు పెట్టి, ఐ లవ్ యూ సంధ్య అని చెప్తాడు. సంధ్య తన చేతులతో సుధీర్ని పట్టుకొని తన గుండెలపై వాలిపోతూ లవ్ యూ టూ అంటుంది. ఇద్దరి మధ్య తెలియని వేడి పుడుతుంది. ఇంకా ఏదో కావాలి అనిపిస్తుంది. వెంటనే సుధీర్ సంధ్య పెదాలను అందుకొని ముద్దు పెట్టడం మొదలు పెడతాడు. అలా ఇద్దరి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఇద్దరి మధ్య రగిలిన వేడిని ఆ ఏసీ గాలి కూడా చల్లార్చలేకపోతుంది. ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్న వస్త్రాలను తొలగించి తెలియని లోకంలో విహరిస్తూ ఉంటారు. సుధీర్ మెల్లగా భార్యని ఇష్టంతో దగ్గరికి తీసుకుంటే ఇంత బాగుంటుంది అని తెలిస్తే ఇంత సమయం వృధా చేసేవాడిని కాదు అంటూ సంధ్య అందాలను ఆస్వాదిస్తూ ఉంటాడు. మెల్లగా సుకుమారంగా సుధీర్ ఇబ్బంది లేకుండా సంధ్య లోపలికి ప్రవేశిస్తాడు. దానితో సంధ్య పూర్తిగా సుధీర్ను తనలో కలుపుకుంటుంది. తెల్లవారుజాము 3 గంటలు అయినా కూడా ఇద్దరి ఒంటిలో రగులుకున్న వేడి చల్లారదు. సంధ్య పైకి లేచి, ఇంక చాలు బావా, పిల్లలు లేస్తారు అంటుంది. అప్పుడేనా, ఇంకా పిల్లలు లేవలేదు కదా అంటూ మళ్ళీ బెడ్ పైకి లాగి తన కౌగిలిలో బంధిస్తాడు సుధీర్. నీకు నచ్చలేదా అంటాడు మెల్లగా చెవి దగ్గరకు వెళ్ళి. నచ్చింది అంటుంది సంధ్య సిగ్గుపడుతూ. మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నావు అంటూ విజృంభిస్తాడు సుధీర్. ఉదయం అయిపోతుంది. సంధ్య ఫ్రెష్ అయి
వంటగదిలో సుధీర్కు టిఫిన్ రెడీ చేస్తుంటుంది. సంధ్య వాళ్ళ అమ్మ హాల్లో కూర్చుని పిల్లల్ని ఆడిస్తూ ఉంటుంది. సంధ్య సుధీర్కు కాఫీ తీసుకుని వెళ్ళి, బావా టైం అవుతుంది, నీకు ఆఫీస్కు, లేచి రెడీ అవ్వు అంటుంది. కాఫీ పక్కన టేబుల్ మీద ఉంది, తీసుకో, నేను వెళ్తున్నా అంటుంది. సుధీర్ వెంటనే సంధ్య చేయి పట్టుకుని తన బెడ్షీట్లోకి లాక్కుంటాడు. బయట అమ్మ ఉంది, వదులు అంటుంది. సంధ్య ఏమి కాదులే, మళ్ళీ స్టార్ట్ చేద్దామా అంటాడు సుధీర్. ఈ టైంలోన లేచి రెడీ అవ్వు, ఇప్పుడు కుదరదు అంటుంది. ఎందుకు కుదరదు, ప్లీజ్ ఒక్కసారి అంటాడు సుధీర్. సంధ్య విదిలించుకొని పైకి లేచి, ముందు లేచి రెడీ అవ్వు, నీకు ఆఫీస్కి టైం అవుతుంది అంటూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది. సుధీర్ ఫ్రెష్ అయ్యి, సంధ్య నా షర్ట్ కనిపించట్లేదు అంటాడు. అక్కడే ఉంది చూడండి అంటూ గదిలోనికి వస్తుంది సంధ్య. లోపలికి వచ్చిన సంధ్యని గట్టిగా పట్టుకొని ముద్దు పెడతాడు సుధీర్. ఈరోజు ఆఫీస్కి లీవ్ పెడదామనుకుంటున్నా, రోజంతా నీతోనే ఉంటాను అంటాడు. ఏంటి మీరు, అమ్మ ఉంది కదా ఇంట్లో, మీరు ఆఫీస్కి వెళ్ళండి, ఈవినింగ్ వచ్చాక చూద్దాం అంటుంది సంధ్య. అప్పటి వరకు నేను ఆగలేను అంటాడు సుధీర్. ఇంకేం చెప్పొద్దు నాకు, మీరు ఆఫీస్కి వెళ్ళండి, నేను టిఫిన్ రెడీ చేశాను అంటుంది సంధ్య. నువ్వు ఎప్పుడు ఇంతే, మనుషుల ఫీలింగ్స్ అస్సలు అర్థం చేసుకోవు అంటాడు సుధీర్ బాధగా. మనిద్దరమే ఉంటే పర్లేదు కానీ ఇంట్లో అమ్మ కూడా ఉన్నారు కదా, మీరే అర్థం చేసుకోవట్లేదు, వెళ్ళి రెడీ అయ్యి రండి అంటూ వెళ్ళిపోతుంది సంధ్య. సుధీర్ కూడా వెళ్ళి రెడీ అయ్యి ఆఫీస్కు వెళ్తాడు. ఎప్పుడు సమయం 6 అవుతుందా, ఇంటికి వెళ్దామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. 6 అవ్వగానే హడావిడిగా బయటకు వచ్చేసి మల్లెపూలు తీసుకుని ఇంటికి బయలుదేరతాడు. మల్లెపూలు తీసుకుని ఇంటికి వచ్చిన సుధీర్కు సంధ్య వాళ్ళ అమ్మ డోర్ దగ్గర ఎదురుపడుతుంది. సుధీర్ తడబడుతూ మల్లెపూలను దాచడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సంధ్య వాళ్ళ అమ్మ చూసి చూడనట్టుగా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. గదిలో సంధ్య పిల్లలకు పాలు పట్టిస్తూ ఉంటుంది. సుధీర్ వచ్చి, పాలు పట్టించేసి పడుకోబెట్టు, నేను ఫ్రెష్ అయి వస్తాను, ఇవిగో పూలు, రెడీ అయి ఉండు అంటాడు. సంధ్య అప్పుడేనా, ఇంకా 7 కూడా అవలేదు, అప్పుడే మొదలు పెట్టేశారా అంటుంది సంధ్య. అవన్నీ వదిలే, ముందు వెళ్ళి రెడీ అయ్యి ఈ పూలు పెట్టుకునిరా అంటాడు సుధీర్. సంధ్య వెళ్ళి రెడీ అయ్యి హాల్లో వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ కూర్చుని ఉంటుంది. సుధీర్ ఇంకెప్పుడు వస్తుంది రూమ్లోకి అని వెయిట్ చేస్తూ ఉంటాడు. సమయం 9 అవుతుంది. సంధ్య గదిలోనికి వస్తుంది. ఇప్పటి వరకు నువ్వు మీ అమ్మతో మాట్లాడడం అవసరమా సంధ్య, ఇక్కడ నేను ఒక్కడినే ఉన్నాను అని ఆలోచించాలి కదా అంటాడు సుధీర్. అప్పుడే లోపలికి వచ్చేసి డోర్ వేసుకుంటే బాగోదు కదా బావా, మా అమ్మ ఒక్కటే ఉంది, ఏం బాగుంటుంది చెప్పు అంటుంది సంధ్య. ఎందుకు బాగోదు, పెళ్ళి అయిన దగ్గర నుంచి వాళ్ళు సంతోషంగా లేరు, ఇప్పుడైనా సంతోషంగా ఉన్నారు అనుకుంటుంది, తప్పుగా ఏమీ అనుకోరు, నువ్వు అన్నీ భూతద్దంలో పెట్టి చూస్తావు అంటాడు సుధీర్. సంధ్య సరే పిల్లలకి పాలు పట్టిద్దాం బావా అంటుంది. వెంటనే సుధీర్, నువ్వు బావా అంటే నాకు ఏదేదో అయిపోతుంది, చాలా బాగుంది అంటూ సంధ్య దగ్గరికి వెళ్ళబోతాడు. సంధ్య ఆగు, పిల్లలకు పాలు పట్టించాలి అంటూ సుధీర్ కోరికలకు తాళం వేస్తుంది. పిల్లలకి పాలు పట్టించి పడుకోబెట్టి లైట్ ఆఫ్ చేస్తుంది. వెళ్ళి సుధీర్ గుండెల మీద పడుకుంటుంది. సుధీర్ సంధ్యను మెల్లగా తన కౌగిలిలో బంధిస్తాడు. ఇద్దరు స్వర్గలోహంలో విహరిస్తూ ఉంటారు. ఉదయం కాగానే సంధ్య వాళ్ళ అమ్మ, ఇక నేను ఊరికి వెళ్తాను సంధ్య, చాలా పనులు ఉన్నాయి, మళ్ళీ వస్తాను కొన్ని రోజుల తర్వాత, సుధీర్ నిన్ను బాగా చూసుకుంటాడు అనే నమ్మకం నాకు ఉంది అంటుంది. సరే అమ్మా అంటుంది సంధ్య. సుధీర్ ఆఫీస్కు వెళ్ళేటప్పుడు నేను కూడా తనతో బస్ స్టాప్ వరకు వెళ్తాను అంటుంది. సరే ఆంటీ అంటాడు సుధీర్. సంధ్యకు జాగ్రత్తలు చెప్పి బయలుదేరుతుంది సంధ్య వాళ్ళ అమ్మ. సుధీర్ బస్ స్టాప్లో దించేసి ఆఫీస్కు వెళ్లకుండా ఇంటికి తిరిగి వచ్చేస్తాడు.
సంధ్య, అదేంటి మీరు ఆఫీస్‌కు వెళ్ళలేదా అంటుంది. నా సంధ్య ఒక్కటే ఉంటుంది కదా! వెళ్ళాలనిపించలేదు. ఒక వారం సెలవు పెట్టేశా అంటాడు సుధీర్. నేను ఒక్కదాన్నే ఉన్నాను అనా లేక మీతో గడపడానికా అంటుంది సంధ్య వెటకారంగా. నువ్వు ఏది అనుకుంటే అదే. నా కొడుకులెక్కడ? పద కాసేపు వాళ్ళతో ఆడుకొని తర్వాత మనం ఆడుకుందాం. పద లోపలికి అంటాడు. సంధ్య, సుధీర్లు నవ్వుతూ పిల్లలతో సంతోషంగా ఉంటారు. ఇంతలో చందు కాల్ చేస్తాడు. చెప్పు చందు అంటాడు సుధీర్. ఏం చేస్తున్నావు? బిజీనా అంటాడు చందు. లేదు, లీవ్‌లోనే ఉన్నాను అంటాడు. సరదాగా చిన్న ట్రిప్‌కు వెళదాం అనుకుంటున్నాం. మీరు కూడా వస్తారా? అంటాడు చందు. వద్దులే సుధీర్, ఇద్దరు పిల్లలతో కుదరదులే అంటుంది సంధ్య. ఏం కాదు, మేము కూడా ఉన్నాం కదా! మేము చూసుకుంటాం. అదేం ఇబ్బంది కాదు అంటాడు చందు. కాసేపు ఆలోచించి సుధీర్, వెళ్దాంలే సంధ్య మనం కూడా అంటూ, వస్తాంలే చందు, ఎప్పుడు వెళ్ళేది అంటాడు. సాయంత్రం 6కి బయలుదేరాలి అని చెప్తాడు చందు. అనుకున్నట్లుగానే ట్రిప్‌కి ఊటీకి బయలుదేరుతారు అందరూ కలిసి. అక్కడికి చేరుకొని ఆ రాత్రికి విశ్రాంతి తీసుకుంటారు. ఉదయం వ్యూ చూడడానికి వెళ్తారు. చందు వాళ్ళ భార్య కూడా సంధ్యతో కలిసి పిల్లల్ని బాగా చూసుకుంటుంది. అందరూ కలిసి బయటకు వెళతారు. అక్కడ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంటుంది. సంధ్య ఒక్కటే కొండ చివర నిలుచుని శూన్యంలోనికి చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. అది చూసిన సుధీర్, చందులు సంధ్య దగ్గరికి వస్తారు. సంధ్యకి ఇరువైపులా నిలుచుని, ఏమైంది మేడం గారికి ఒక్కరే ఆలోచిస్తున్నారు అంటారు. సంధ్య బాధగా, నేను సంతోషంగా ఉన్నప్పుడల్లా అనుకోని సంఘటన ఏదొకటి నాకు జరుగుతూ వచ్చింది. ఇప్పుడు సంతోషంగా ఉన్నా మళ్ళీ ఏదైనా జరుగుతుందేమో అని భయపడుతున్నా. నవ్వాలి అన్నా కూడా లోపల ఏదోలా ఉంది నాకు అంటుంది. ఇద్దరూ సంధ్య చెయ్యి పట్టుకొని, ఇంకేమి ఆలోచించకు, ఇక నుండి మేమున్నాం కదా నీకు. నీ దగ్గరికి ఏది రావాలి అన్నా కూడా ముందు మా ఇద్దరిని దాటి రావాలి. అది బాధ అయినా సంతోషమైనా అంటాడు చందు. సంధ్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇప్పటి వరకు నా జీవితం మారుతుంది అనే నమ్మకం నాకు లేదు. కానీ అనుకోకుండా నా జీవితంలో కూడా సంతోషం మొదలైంది. అంతా మీ ఇద్దరి వల్లే అంటుంది. ఒకరేమో మనసుకు దగ్గరైన స్నేహితుడు, ఇంకొకరు జీవితం పంచుకున్న భర్త. జీవితానికి ఇది చాలు అంటుంది కళ్ళలో నీళ్లు తుడుచుకుంటూ. ఇంకా అన్నీ వదిలి ఇప్పటి నుండి నీ జీవితంలో అన్నీ మంచి రోజులే అంటాడు సుధీర్. చందు, ఇక వెళదామా అంటూ ముగ్గురు కలిసి పిల్లల దగ్గరికి వెళతారు. సంధ్య సంతోషంతో ఊపిరి పీల్చుకుంటుంది. ఇది అండి మన సంధ్య జీవిత కథ. మన భారతీయ స్త్రీలు భర్త వల్ల ఎన్ని ఇబ్బందులు పడినా కూడా భర్త ఒకసారి క్షమించు అని కాళ్ళ మీద పడగానే అన్నీ మర్చిపోయి తన కన్న బిడ్డల కోసమో లేదా కుటుంబం కోసమో క్షమించేస్తారు. అలాగే మన సంధ్య కూడా తన పిల్లల కోసం తను పడిన కష్టాలన్నీ మర్చిపోయి సుధీర్తో తన జీవితాన్ని కొనసాగించింది. జీవితం అనేది అందరికీ ఒకేలా ఉండదు. ఓపికతో ఎదురుచూస్తే ప్రతి ఒక్కరి జీవితం తమకి నచ్చినట్లు మారుతుంది. అందరిలాగే మన సంధ్య కూడా కష్టానికి దూరంగా పారిపోయింది. కానీ విధి మళ్ళీ తను కోల్పోయిన ఆనందాన్ని తిరిగి తీసుకొచ్చింది. మనం రాసుకున్న కథలు ఎన్ని ఉన్నా కూడా చివరికి కాలం రాసిన కథే గెలుస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో. ఇంతటితో ఈ కథ సమాప్తమయ్యింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన స్టోరీస్ కోసం రియలిస్టిక్ స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో 2 రోజుల్లో ఒక ఇంట్రెస్టింగ్ క్రైమ్ స్టోరీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.